నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నర్సరావుపేట రా కదిలి రా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులో వైసీపీ సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందిస్తామని ఆగ్రహం. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతుందని ఆరోపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. పల్నాడులో వైసీపీ సాగిస్తున్న ఆటవిక రాజ్యాన్ని అంతమొందించి ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారాండతో రెచ్చిపోతున్న వైసీపీ మోకలకు ఎన్నికలయ్యాక తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరో 40 రోజులు వైసీపీ ఇంటికి పోవటం ఖాయమని తేల్చి చెప్పారు. టీడీపీ జనసేన పార్టీలో కోవట్లను పెట్టారని ఆరోపించారు. పవన్వి తనవి ఆలోచనలు ఒకటే అని విభేదాలు సృష్టించలేరని ఆయన స్పష్టం చేశారు. రా కదిలిరా సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడులో చెలరేగిపోతున్న నరహంతక ముఠాని తుదముట్టిస్తానని శపథం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మందిని అధికార పార్టీ మూకలు దాడులు చేసి చంపేస్తారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 40 రోజులు వైసీపీ ఇంటికి పోవటం ఖాయమని తేల్చి చెప్పారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వైసీపీ నేతలను వదిలేది లేదని స్పష్టం చేశారు. దళిత ఎమ్మెల్యేలను ఇష్టరీతిన మారుస్తున్న జగన్ మాచర్లో ఆటవిక రాజ్యాన్ని సాగిస్తున్న మిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ మునిగిపోయే పార్టీ అన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే పల్నాడు సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. హూ కిల్డ్ బాబాయ్ అనేది జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబాయ్ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని జగన్ చెల్లి సునీత చెప్పిందని గుర్తు చేశారు. తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్తున్నా, ఈ పలనాడులో గురుజాలలో 11 మందిని, మాచెరలో 8 మందిని, ఇంకా జిల్లా అంతా దగ్గర 30 మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తమ్ముళ్ళు, ఇప్పటికి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే, ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఊరు వదిలిపెట్టిపోయారా లేదా? వదిలిపెట్టిపోయారా లేదా? రానీయకుండా చేశారా లేదా? రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా? మీరు నా వల్ల కాదా పని? వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని? అందుకే చెప్తున్నా, మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా, రా కదిలిరా. కులము కాదు, మతము కాదు, పార్టీ కాదు, పలనాడు పరిరక్షణ కోసం వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. ఇంకా గట్టిగా చెప్పండి. రాష్ట్రంలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పొలిమే దుర్మార్గపు రాజ్యం వెళుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాగునీరు అడిగిందని ఎస్టీ మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన తనను కలిచివేసిందన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు అద్దుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మలవరం గ్రామానికి చెందిన బానవత్ సామిని అనే గిరిజన మహిళ వాటర్ ట్యాంకర్ వద్ద త్రాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు.
ఈ దారుణ ఘటన రాష్ట్రంలో అణగారిక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైసీపీ నేతలు కార్యకర్తలకు మాత్రమే నీళ్లు తాగటానికి, గాలి పీల్చుకోవటానికి వీలుంటుందని జీవో జారీ చేయటమే మిగిలిందని ధ్వజమెత్తారు. త్రాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లను అడ్డుకోవటం ఏంటని, నీటికి కూడా పార్టీలు లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు. ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతకంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళలను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనకేసుకొచ్చే వారికి నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. వివేకాను ఎందుకు హత్య చేశారు, ఎలా చేశారో జగన్కు తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ తన అన్న జగన్కు అంతా తెలుసని ఆయన చెల్లెలు సునీత చెప్తున్నారని అన్నారు. వివేకాను హత్య చేసిన నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని సునీత చెప్తుందన్నారు. జగన్ ప్రమేయం లేకుండా సిబిఐని చర్యలు తీసుకొనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కేసులు వాదించే న్యాయవాదులే అవినాష్ రెడ్డికి మద్దతుగా వాదించటం లేదా అని నిలదీశారు. తన తండ్రి హంతకులను శిక్షించాలని కోరితే సునీతపై కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్కి ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. సిగ్గెగ్గు ఉంటే జగన్ ఈ ఘటనపై నోరు విప్పాలని అన్నారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించలేని జగన్కు సీఎంగా ఉండే అర్హత ఉందా అని ఆయన నిలదీశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎగ్గు, సిగ్గు, మానము, మర్యాద ఉంటే ఆ సీఎం పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాలకే దూరంగా పోవాలి. ఏమాత్రమో ఎగ్గు, సిగ్గు, మానము, మర్యాద ఉంటే ఆవిడ డైరెక్ట్గా మా అన్న ముఖ్యమంత్రి ఒక హంతకుడు, హంతకులకు ఓట్లేయొద్దు, హంతకులకు ఓట్లేస్తే సమాజం పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా అంటే 5 సంవత్సరాలు కోర్టుల పరంగా వివేకానందరెడ్డి గారి కూతురుగా ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ప్రజాకోర్టులో రేపు ప్రజాకోర్టులో కూడా వచ్చే ప్రజలకు విజ్ఞప్తి చేసింది, మా అన్నకు ఓటేయొద్దు, హంతకులకు ఓటేయొద్దు అని చెప్పిన తర్వాత ప్రజలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చెప్తే ఏదో రాజకీయంగా పరంగా అనుకోవచ్చు, మేము చెప్పేది కూడా సమస్యల పూర్వకంగానే న్యాయంగానే మాట్లాడతాం. కానీ కనీసం వచ్చేసి ఆవిడ ఇంతవరకు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఒక దివంగత నేత కూతురిగా 5 సంవత్సరాలుగా నిరంతరము పోరాడుతూ ఉంది కోర్టుల ద్వారా. చివరికి ప్రజాకోర్టులో ప్రజలకు వచ్చేసి విజ్ఞప్తి చేసిందంటే ఇంకా ఇంతకంటే ప్రజలు వచ్చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఆవిడేమంటుంది, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరు చంపింది, ఎందుకు చంపింది, ఎలా చంపింది, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. హత్యకు ముందు తెలుసా, హత్య అయిన వెంటనే తెలుసా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ అన్నకు తెలుసు, మా అన్నకు తెలుసు. 5 సంవత్సరాలు అయింది. ఎందుకు హంతకులను, నిందితులను వెనకేసుకొస్తున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ప్రవర్తన నియమావళి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో గ్రామ, పట్టణ, నగర స్థాయిలో పర్యవేక్షించి అమలు చేసే ఎంపీడీఓలు, మున్సిపల్ జోనల్ కమిషనర్లకు ప్రవర్తన నియమావళిపై పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్లో ప్రవర్తన నియమావళి ఒక భాగమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే
చట్ట ప్రకారం నమోదు చేయవలసిన సెక్షన్లపై అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన వ్యయానికి మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు చేయరాదన్నారు. అభ్యర్థి నిర్దిష్ట నమూనాలో రోజువారీ ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలన్నారు. సాధారణ ప్రవర్తన నియమావళిలో భాగంగా రాజకీయ పార్టీ గాని అభ్యర్థి గాని ఎన్నికల ప్రచారానికి దేవాలయం, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. యువజనుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ప్రైవేటు భవనాలపై పార్టీ అభ్యర్థులు, అనుచరుల జెండాలను, పోస్టర్లను, స్లోగన్లు రాయటం నిషేధమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారానికి మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి పత్రం పొందాలన్నారు. స్థానిక అధికారుల నుండి అనుమతి లేకుండా పార్టీ గాని అభ్యర్థి గాని బహిరంగ సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రచారంలోనూ నామినేషన్ దాఖలు చేసే సమయంలో వాహనాల పరిమితిపై నిబంధన ఉందన్నారు. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే సంబంధిత దేశ, రాష్ట్ర, స్థానిక నాయకుల విగ్రహాలను కప్పి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్ట ప్రకార చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని నమ్ముతున్నానని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ 5 ఏళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనే ఆయన వెల్లడించారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. ఈ 5 ఏళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనేనని ఆయన వెల్లడించారు. తాను ఏ వేదికపైన ఎవరిని అతిగా పొగిడింది లేదు, ఎవరిని అనవసరంగా విమర్శించింది లేదని ఆయన అన్నారు. ఇకపైన పల్నాడు ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. 50 రోజులున్నాయి ఎలక్షన్స్కి. ఈ 50 రోజుల్లో ఈ ఎలక్షన్స్కి మా అందరం కూడా సన్నద్ధం కావాలి. కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదో 2 కుటుంబాల మధ్య కలహం కాదు. ఈ 2024 ఎలక్షను 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య పొట్లాట కాదు. ఈ 2024 ఎలక్షను వారు చెప్తున్నట్టు క్లాస్ వారు, పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు. అది కూడా కాదు. పల్నాడులో ఈసారి ఈ ఎలక్షను ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి, ఈ ప్రాంత ప్రజల బాధల గురించి, ఈ పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ 2024 ఎలక్షన్ జరగబోతా ఉంది. మీ అందరికీ కూడా నేను సుపరిచితున్నే. మీ అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఏ వేదిక ఎక్కినా కానీ అతిగా ఎవరిని పొగడలేదు, అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శించింది కూడా లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యలపైన, పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టులపైన. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను, ఏమయ్యా ఎంపీగా ఉన్నావు, ఏం చేశావు ఈ 5 సంవత్సరాల నుంచి, మళ్లీ వస్తున్నావు, అడగబోతా ఉన్నావు ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన, చాలా ప్రత్యేకమైన వరికపుడిశాల ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పడకపోవటానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో, ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్ లో ఉంది. ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. బ్యాంకింగ్ రంగంలో అన్ని క్యాడర్లలో రిక్రూట్మెంట్ జరగాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలను అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. గాంధీనగర్లో ధర్నా చౌక్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెంపరరీ, క్యాజువల్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు.
అవుట్ సోర్సింగ్ను నిలిపివేయాలని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని కోరారు. జాతీయ బ్యాంకులో ప్రజాధనం లూటిని అరికట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ సెక్టార్లో స్టాఫ్ షార్టేజ్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఖాతాదారులు కూడా పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా టెంపరీ క్యాజువల్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు వేళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు కూడా పే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉద్యోగులు, కొత్త తరం ఉద్యోగులు 2010 తర్వాత చేరినటువంటి వాళ్ళకి గ్యారంటీడ్ పెన్షన్ లేదు. కాబట్టి నూతన పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద 4 సంవత్సరాల కాల పరిమితితో కూడినటువంటి ఉద్యోగాల నియామాలకి తెరలేపుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. ఈ నిరుద్యోగ యువతని అతి తక్కువ వేతనాలతో 4 సంవత్సరాల పాటు పనిచేయించుకొని ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా గెంటి వేసే కార్యక్రమానికి తెరలేస్తూ ఉన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఆపు చేయాలని చెప్పి కోరుతాను. అట్లాగే బ్యాంకింగ్ జాబ్స్ని అవుట్సోర్స్ చేయడం కూడా నిలుపు చేయాలని కోరుతాను. ఏదైనా ప్రభుత్వాలు, మేనేజ్మెంట్లు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రజలకు సేవ చేయడంతో పాటుగా దేశీయ అవసరాల కోసం ఆర్థిక వ్యవస్థలో ధనాన్ని సమకూర్చి పెడతా ఉన్నాయి. అటువంటి బ్యాంకులను ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి అధినేతలకు అప్పచెప్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదని కోరుతా ఉన్నాం. తక్షణం బ్యాంకుల ప్రైవేటీకరణ నిలుపు చేయాలని చెప్తా ఉన్నాం. ఈ మధ్యనే ఆర్బీఐ ఒక ఆదేశాలు ఇచ్చింది. విల్ఫుల్ డిఫాల్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా 1 టైం సెటిల్మెంట్ చేసుకోండి అని. అంటే గతంలో విల్ఫుల్ డిఫాల్టర్గా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్ట చర్యలు తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని కూడా తుంగలో తొక్కి ఈ రోజున విల్ఫుల్ డిఫాల్టర్ను కూడా 1 టైం సెటిల్మెంట్ చేసుకోమంటే ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3000 పెన్షన్ను 6000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9న చెలో అమరావతికి పిలుపునిచ్చామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏపీలోని అన్ని దివ్యాంగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3000 పెన్షన్ను 6000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9వ తేదీన చెలో అమరావతికి పిలుపునిచ్చామని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. పెన్షన్తో పాటు వికలాంగ నిరుద్యోగులకు రోస్టర్ పాయింట్ను 10లోపు తీసుకురావాలని కోరారు. వికలాంగులకు అత్యుదయ కార్డు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న 3000 రూపాయల పెన్షన్ నుంచి 6000 వరకు పెంచాలనే డిమాండ్తో ఈ నెల 9న చెలో అమరావతికి పిలుపునిచ్చాం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండబడే గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహించబోతున్నాం. ఈ వికలాంగుల గర్జనకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి, ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావాలని, ప్రతి జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ముఖ్యంగా పెన్షన్తో పాటు వికలాంగుల వర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే విధంగా రోస్టర్ పాయింట్ని, అన్ని రకాలుగా వికలాంగుల రోస్టర్ పాయింట్ని 10 లోపే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో అన్ని రకాల వైకల్యానికి గురైన
వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి అంత్యోదయ కార్డు పరిధిలో వచ్చే బియ్యంతో పాటు మొత్తం సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో పాటు ఈ నెల 9న జరగబోయే వికలాంగుల గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి చేయబోతున్నామని ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు భరించలేక విలవిలాడిపోతుంటాం. అసలు పూర్తి వేసవి కాలం ఇంకా రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచు కొడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజులు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వేసవి కాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలలో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మార్చి 6వ తేదీన అమరావతి ప్రాంతంలో దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో గరిష్టంగా 37 డిగ్రీలు, కాకినాడలో 38 డిగ్రీలు, విశాఖలో 36 డిగ్రీలు, కర్నూలులో 36 డిగ్రీలు, తిరుపతిలో 36 డిగ్రీలు, కడపలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 6వ తేదీ నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వచ్చే 4-5 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వేడి ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వివరించింది. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేస్తుంది. రానున్న 4-5 రోజుల పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో వేడిమి ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఐఎండీ స్పష్టం చేస్తుంది. ఇది మార్చి 6వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతల తీవ్రత 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాలను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆమె కొనియాడారు. ప్రజలకు నిరంతరం సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల 46వ డివిజన్లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ సచివాలయం కేఎల్ పార్కులో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ 323 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని ప్రశంసించారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే పేదరికం, నిరుద్యోగుల సమస్యలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా బలపడతారని అన్నారు. స్కూల్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతారని, మిడ్ డే మీల్స్ పథకాలతో విద్యార్థులకు పౌష్టికాహారం కల్పిస్తూ ఆరోగ్యవంతులుగా చేస్తూ ఒక మేనమామలాగా జగనన్న విద్యార్థులను చూసుకుంటున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో వాలంటరీ సచివాలయ వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హెలెన్, సచివాలయ సిబ్బంది, యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఇంటి పట్టాలు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ అందించడం జరిగింది. 1441 మందికి ఇక్కడ ఈ డివిజన్లోన 46వ డివిజన్లోన పట్టాలు ఇవ్వటం జరిగితే అందులో ఈరోజు 356 పట్టాలు అన్నది ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యి ప్రింటింగ్ అయ్యి వచ్చిన పట్టాలని ఈరోజు మహిళలకు అందజేయడం జరిగింది. ఏదైతే జగనన్న నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పడం జరిగిందో ఆ కార్యక్రమం మీద ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలందరికీ సొంతింటి కళ నెరవేరే విధంగా ఈరోజు ఆ ఇంటి రిజిస్ట్రేషన్లు కూడా చేయించి ఈరోజు మహిళలకు అందచేయటం అన్నది ఎంత శుభ పరిణామంగా మనం తెలియజేసుకోవచ్చో చూస్తున్నాం. గత 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూసాం చిట్కో హౌసులు అని చెప్పి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసినారు. కనీసం ప్రజలకి వాళ్ళని లైన్లో నించోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం వాళ్ళ వసూలు చేసిన వాళ్ళ వరకైనా కానీ ఒక స్థలమైనా కొని పెట్టకుండా పూర్తి స్థాయిలోన
ప్రజల్ని మోసం చేసి పెద్ద ఒక స్కామ్కి తెరతీయటం జరిగింది. టిట్కో హౌస్లు అన్న స్కాము. ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీఎంతో సహా అందరూ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. గత రాజశేఖర్ రెడ్డి గారి పాలనలోన మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాలనీలు ఏ రకంగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాలనలోన ఆయన ఆ ఇల్లులు నిర్మించి పేద ప్రజలకు అందజేసినారో మనం చూసాం. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో టిట్కో హౌస్లు అని చెప్పి ఓపెన్ చేసి ఒక స్కామ్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ప్రజలందరినీ ముందే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏ రకంగా మోసం చేసినారు ఆ ప్రజల్ని. వాళ్ళందరూ కట్టిన వాళ్ళందరూ పేద ప్రజలు. ఈరోజు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న షాపుల్లోన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఏదో సొంత ఇల్లు వస్తుంది రాజశేఖర రెడ్డి గారిలాగా ఈయన కూడా ఏదో ఇల్లు నిర్మించి అందజేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట రా కదిలి రా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులో వైసీపీ సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందిస్తామని ఆగ్రహం. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతుందని ఆరోపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.